Hello my dear student, you see the another model. So మనకు ఏదైనా సరే సమ్ లెటర్స్ యాడ్ చేయగా సమ్ టోటల్ నంబర్ వస్తుంది. మనకు ఆ నంబర్స్ ఉపయోగించి అనదర్ వర్డ్ యొక్క నంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాంటి మోడల్స్ ఎలా ఉంటాయో మీరు ఎగ్జాంపుల్గా చూడండి. ఇక్కడ ఇది ఒక మోడల్ అనమాట. అంటే TOM M ఈజ్ ఈక్వల్ టు 48 అన్నాడు. ఓకే, అదేవిధంగా DICK ఈజ్ ఈక్వల్ టు 27 అన్నాడు. ఓకే, మనకు దీని వాల్యూ కనుక్కున్నాడు. HARRY యొక్క వాల్యూ ఎంత అని మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇవి ఎలా ఉంటాయంటే ఈ నంబర్స్ అన్నీ కూడా మనకు TOM వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ T. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం T వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. 48 ఎలా వచ్చిందో చూసుకోవాలి మనం. T అనేది ఏం మనకు ABC లెటర్స్లో మనకు ఉంటే బ్యాక్వర్డ్లో అయినా ఉంటుంది లేదా ఫార్వర్డ్లో అయినా ఉంటుంది. ఓకే, అప్పుడు T వాల్యూ ఏమొస్తుంది మనకు? T ఈజ్ ఈక్వల్ టు మనకి 20. ఓకే, అదేవిధంగా మనకు T అనేది 20 ఉంది. అదే O అయితే ఎంత వస్తుంది మనకు? O అంటే 15 అనమాట. O అంటే ఏమి ఇక్కడ 15. M అంటే 13. M అంటే ఏమి ఇక్కడ 13 అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అనదర్ వర్డ్ చూడండి, DI. ఇప్పుడు D వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఇప్పుడు 48 అంటే 20, ఇది ఒక 15, ఇది ఒక 13 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 28 వస్తుంది. అంటే ఏమి ఇక్కడ మనకి ఇచ్చాడు వాడు? T ప్లస్ O ప్లస్ M అనేది ఇచ్చాడు మనకు. ఓకే, నెక్స్ట్ అనదర్ చూడండి, ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకు? D ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు వాడు? 4 కదా. D అంటే మనకి 4. ఓకే, I అంటే ఏమి ఇచ్చాడు మనకు? I అంటే మనకు 9 అనమాట. I అంటే ఏమి ఇక్కడ 9. అదేవిధంగా C అంటే ఏం మనకు? 3 కదా. C అంటే మనకు 3. నెక్స్ట్ K అంటే ఏముంది మనకు? ఇక్కడ 11 అనమాట. సో ఇవన్నీ కూడా యాడ్ చేసినట్లయితే మనకి 27 వస్తుంది. 27 వస్తుంది. అప్పుడు HARRY మనకి ఏ వాల్యూ వస్తుంది అన్నాడు. అంటే అప్పుడు ఏం చేయాలి? H వాల్యూ ప్లస్ A వాల్యూ ప్లస్ R వాల్యూ ప్లస్ R ప్లస్ Y యాడ్ చేస్తే మనకు దీని వాల్యూ అనేది వస్తుందన్నమాట. మనకి H వాల్యూ అంటే మనకి 8 కదా. H యొక్క వాల్యూ ఎంత? 8. అదేవిధంగా A వాల్యూ వచ్చి 1, R అంటే 18, అదే అనదర్ R ఉంది కాబట్టి అది 18 ప్లస్ Y అంటే 25. సో ఇవన్నీ కూడా మనకి యాడ్ చేసినట్లయితే 70 వస్తుంది. సో కాబట్టి మనకి దీని యొక్క ఆన్సర్ ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 70 రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్. సో E ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు. సో అదేవిధంగా PEN అంటే ఏమి? 35 అన్నాడు. PN అంటే 35 అన్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు అంటే PAGE వాల్యూ కనుక్కోవాలన్నాడు. PAGE వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాబట్టి మనకు ఆల్రెడీగా తెలుసు. మనకి A అంటే మనకు తెలుసు కదా. A అంటే 1, B అంటే 2, అలాగా Z వరకు. Z అంటే 26 కదా. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ వాల్యూ 5 కాబట్టి ఇప్పుడు PN వాల్యూ అంటే ఏం మనకు? P ప్లస్ E ప్లస్ N అనమాట. P ప్లస్ E ప్లస్ N అంటే ఏమో? P అంటే 15 కదా మనకు. ఏమిది? 15 ప్లస్ 5 ప్లస్ అదేవిధంగా 14 అంతా యాడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది మనకు? ఓకే, 35. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది మనకు? పెన్ వాల్యూ. ఓకే, PEN పెన్ వాల్యూ ఎంత వచ్చేసింది మనకు? 35. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు కావాల్సింది ఏం కావాలన్నాడు? PAG వాల్యూ కావాలన్నాడు. PAG అంటే ఏమి? P ప్లస్ A ప్లస్ ఓకే G ప్లస్ E వాల్యూ. అక్కడ ఏమొస్తాయి? అన్నీ యాడ్ చేస్తారు. P అంటే ఏమొస్తుంది మనకు? 16 కదా. A అంటే 1 అని తెలుసు మనకు. అదే G అంటే 7 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టోటల్గా ఎంత వస్తుంది మనకి? 29 అనమాట. సో ఇలాగా కూడా కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ మనకి ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది అబ్జర్వ్ చేయండి. చూడండి, మనకు ఇంకా ఎలా ఇస్తాడంటే త్రిబుల్ వర్డ్ ఇస్తాడు. అంటే ఏమి? మనకు యాడ్ చేస్తూ వెళ్ళే టైప్ ఒకటి ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయంటే మనకు
ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ భాషలో రిస్క్ మైనస్ క్యాట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కొన్ని ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ అనదర్ మోడల్ RISK మైనస్ CAST దట్ ఈజ్ ఈక్వల్ టు 16 అన్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 16 అన్నాడు. వాడు ఏం కనుక్కోమంటున్నాడంటే SCAT మైనస్ EAT ఈజ్ ఈక్వల్ టు 15 అన్నాడు. అప్పుడు ఏమంటాడు, ఇంకా మనకి ఇది కనుక్కోమన్నాడు. PAME మైనస్ EAP వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. EAP వాల్యూ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనకి ఏంటంటే వాడు అన్నీ మైనస్ చేస్తూ వస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ మనకు మైనస్ అనేది చేయమన్నాడు. చూడండి, మనకు ఆర్ అంటే మనకు రిస్క్ అంటే ఆర్ అంటే ఏమి, ఇక్కడ 18 కదా, ఏమిది 18 అంటే ఆర్ అంటే ఏమి, ఇక్కడ ఆర్ అంటే 18. ఐ అంటే ఏమొస్తుంది మనకు 9. ఓకే, ఎస్ అంటే ఏముంది మనకు 19. ఎస్ అంటే 19. ఓకే, 19. నెక్స్ట్ కే అంటే ఏముంది, ఇక్కడ మనకు 11 ఉంది. కే అంటే ఏమి, ఇక్కడ 11. అలాగే మైనస్ CAST వాల్యూ ఇచ్చాడు. CAST అంటే సి అంటే మనకు తెలుసు 3. ఓకే, ఇదేమిది 1. నెక్స్ట్ ఇదేమిది 19. ఓకే, ఇదేమిది మనకి 20. టీ అంటే ఏమి, ఇక్కడ మనకి 20 అనమాట. ఓకే, సో దీని వాల్యూ కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ మనకు 16 రావాలి. 16 రావాలంటే ఇవన్నీ యాడ్ చేసి తీసేస్తే వస్తుందా? ఓకే, ఇవన్నీ యాడ్ చేసి 18 + 9 + 19 + 11 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందా, లేకపోతే ఎలా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మనం మైనస్ చేస్తే వస్తుంది. చూడండి, అంటే ఏమి, ఇక్కడ 18 - 9 - 19 - 11. ఓకే, సో మైనస్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏమి 3 - 1 - 19 - 20 ఇలా చేస్తే మనకు 16 వస్తుంది. ఇదంతా కలిపి -21 వస్తుంది. మైనస్, ఓకే, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ప్లస్ 37 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 16 అనమాట. ఓకే, సో అలాగే SCAT అనేది కూడా ఉంది కదా, ఇక్కడ SCAT అనేది ఉంది కాబట్టి సేమ్ దీనిలో కూడా మనకి ఎస్ అంటే 19 కదా, ఇక్కడ 19 రాస్తారు. ఏ అంటే తెలుసు, టీ అంటే తెలుసు. అలాగే ఇక్కడ కూడా మీరు అదే చేస్తారు. అంటే ఏం చేస్తారు మీరు, ఎస్ మైనస్ ఏ మైనస్ టీ మైనస్ ఈ మైనస్ ఏ మైనస్ టీ చేస్తే 15 వస్తుందన్నమాట. మనకు ఆల్రెడీ ఇక్కడ ఎస్ వాల్యూ తెలుసు, అంటే 19. సో 19 సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏ వాల్యూ అంటే 1. టీ వాల్యూ కూడా మనకు తెలుసు కాబట్టి టీ వాల్యూ అంతా 20 సబ్స్టిట్యూట్ చేసేస్తే టోటల్గా మనకు 15 వస్తుందన్నమాట. సో ఇలాంటి మోడల్స్ కూడా మనకి అడిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇలాంటివన్నీ ఇలాగ మనకు ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. అదేవిధంగా ఇంకా కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఈజ్ ఈక్వల్ టు CAT క్యాట్ అని ఉందనుకోండి, అనేది మనకు BAT అని ఇస్తాడు. బ్యాట్ ఎంత, ఇది సంథింగ్ ఒక సమ్ వాల్యూ ఇస్తాడు. అదేవిధంగా ఇది ఒక సంథింగ్ వాల్యూ ఇస్తాడు అనమాట. ఓకే, ఇది ఒక వాల్యూ ఇచ్చేస్తాడు వాడు. అవి ఎలా ఉంటాయంటే C × A × T అంటే మల్టిప్లై చేసిన వాల్యూ ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడు దీనికి కనుక్కోవాలంటే ఏం చేయాలి, దీని యొక్క మల్టిప్లై చేసిన వాల్యూ రాస్తారు, అంతే, రాస్తే సరిపోతుంది. ఇలాగా ఉంటాయి కొన్ని. ఓకే, ఇలాంటి మోడల్స్ కూడా మీకు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ABC ఉంది. ఓకే, అదేవిధంగా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమిది 6 అన్నాడు. అదేవిధంగా XYZ వాల్యూ కనుక్కోవాలి. XYZ వాల్యూ అంటే ABC అంటే ఏముంది ఇక్కడ, అంటే ఇక్కడ ఎలా వస్తుంది 6, A అంటే 1, B అంటే 2, C అంటే ఏమి, ఇక్కడ మనకు 3 అయితే 6 వస్తుంది అనమాట. దీని వాల్యూ మనం కనుక్కోవాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, X ×
వై ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ మనం కనుక్కోవాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది 26 కదా, జెడ్ అంటే ఇది 25, ఎక్స్ అంటే ఏమి ఇక్కడ 24 అనమాట. సో ఇవన్నీ కూడా మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూ అనేది మనకి ఉంటుందన్నమాట. సో ఇలాంటివి కూడా మనకి ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం మనకు ఉంటుందన్నమాట. ఓకే, సో చూడండి ఇంకా మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం. కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఎలా ఉంటాయంటే ఇలా ఇస్తాడు కొన్ని ప్రాబ్లమ్స్. అంటే ఈ విధంగా BAT ప్లస్ BALL ఈజ్ ఈక్వల్ టు 50 అన్నాడు. ఓకే, అదేవిధంగా SIX ప్లస్ FOUR వాల్యూ ఎంత 112 అన్నాడు. ఓకే, తర్వాత నెక్స్ట్ BREAK ప్లస్ STOP వాల్యూ ఎంత కనుక్కోమంటాడు అనమాట. దీని వాల్యూ కనుక్కోమంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన వెంటనే వాల్యూస్ ఎలా ఉన్నాయనేది మనం డిసైడ్ చేయాలి. ఓకే, మనకు ఇక్కడ మనకు B వాల్యూ అంటే మనకు తెలుసు, B వాల్యూ ఎంత 2 అని తెలుసు. R వాల్యూ ఎంత మనకు, ఓకే ఇప్పుడు B అంటే మనకి ఏమి ఇక్కడ ఇదేమిది 2, A అంటే మీకు 1 అని తెలుసు, T అంటే 20. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ B వాల్యూ అంటే 2, A వాల్యూ అంటే 1, L వాల్యూ అంటే ఏమి 12. ఓకే, అదే L వాల్యూ ఇంకో 12 అనమాట. ఇవన్నీ ఎలా ఉన్నాయి మనకు, సమ్ టైమ్స్ మనకి యాడ్ చేస్తాడనమాట. అంటే ఏమి ఇవన్నీ కూడా మల్టిప్లై చేసి యాడ్ చేస్తాడు కొన్ని. ఓకే, మల్టిప్లై చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కూడా ఏం చేస్తారంటే B అంటే 2, R అంటే ఏం రాసుకోవచ్చు మీరు 18 కాబట్టి 18 రాస్తారు, E అంటే 5 కాబట్టి, A అంటే 1 కాబట్టి, K అంటే ఏం మనకు 11. ఓకే, నెక్స్ట్ S అంటే తెలుసు మనకు, S అంటే ఏం మనకు 19, T అంటే ఏమి ఇక్కడ 20, నెక్స్ట్ ఇది 15, ఇది 16. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఇవన్నీ యాడ్ చేయండి, ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది 107 వస్తుంది. ఓకే, ఇది 107 అనమాట. అదేవిధంగా ఇవన్నీ యాడ్ చేసి 2 + 20 ఇవన్నీ యాడ్ చేసేస్తే 50 వస్తుందంట. ఇలాగా మనకి ఉంటాయన్నమాట. ఇది ఒక మోడల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ కొన్ని ఎలా ఉంటాయంటే మీకు ఇంకొక మోడల్ చూడండి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ అనదర్ మోడల్ ఐ విల్ డిస్కస్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ. హలో మై డియర్ స్టూడెంట్, యు సీ ద అనదర్ మోడల్. కొన్ని మనకు ఆల్రెడీగా కంప్యూటర్లో ఉన్న కొన్ని సింబల్స్ ఉంటాయి, అంటే డివైడెడ్ బై, అడిషన్, ఇలాగ కొన్ని @ ఇలాంటి కొన్ని సింబల్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని వర్డ్స్ సింబల్స్ ఈక్వల్ చేసి రిమైనింగ్ మనకి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ STRING అనేది వాడు ఏం చేస్తాడంటే సమ్ సింబల్స్కి ఈక్వల్ చేస్తాడంట. ఏమి డివైడెడ్ బై, ఈజ్ ఈక్వల్ టు, స్టారు. ఓకే, అదేవిధంగా ఇలాగ సింబల్స్. ఓకే, పర్సెంటేజ్, ఇది మళ్ళీ డివైడెడ్ బై. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏమి ఇస్తాడంటే ప్రైజ్, PRAISE, దీనికి ఈక్వలెంట్ ఏంటంటే క్వశ్చన్ మార్కు, నెక్స్ట్ మరి స్టారు, నెక్స్ట్ @ మైనస్, పర్సెంటేజు, ఇంటూ, ఇలా సింబల్స్ ఇస్తాడు. తర్వాత మనకి ఏం కనుక్కోమంటాడంటే వాడు చూడండి ఇక్కడ GRAPESకి కనుక్కోమంటాడు. GRAPESకి మనకి ఏ సింబల్స్ ఫామ్ అవుతాయి అంటాడు. మీరు చూసుకోవాలి ఎస్ అంటే ఏంటి. చూడండి ఇక్కడ ఎస్ ఎలా ఉంది, ఇది ఎస్ అంటే ఎలా ఉంది మీకు, ఇక్కడ ఎస్ అంటే ఎలా ఉంది, పర్సెంటేజ్ ఉందా లేదా. సో కాబట్టి ఇక్కడ ఎస్ అంటే పర్సెంటేజ్. ఇక్కడ జీ చూసుకోండి, జీ నంబరు, ఇక్కడ జీ ఉంది కాబట్టి ఫస్ట్ జీ వెతుక్కోండి. జీ అంటే ఎలా ఉంది మీకు, జీ అంటే ఏమి ఇక్కడ
లెటర్స్ ఎన్ని ఉండే చూసుకో 1 2 3 4 5 6 ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి. సో కాబట్టి జీ అంటే ఏమి ఇక్కడ డివిజన్, కాబట్టి డివిజన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు ఆర్ కావాలి. సో ఆర్ అంటే ఎలా ఉంది మనకు చూడండి, ఇక్కడ ఆర్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే చూడండి, ఇక్కడ ఆర్ అంటే ఏమి థర్డ్ లెటర్, అంటే ఇదేమి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెటర్, అంటే ఏమొస్తుంది మనకు ఈజ్ ఈక్వల్ టు వస్తుంది అనమాట. ఏమొస్తుంది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు. సో ఆర్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏ అనేది చూడండి, ఏ అనేది 1 2 3 ఇక్కడ 1 2 3 అంటే అట్ ద రేట్ ఆఫ్ వస్తుంది. సో ఏ అయిపోయింది. నెక్స్ట్ పి అనేది చూడండి, పి అనేది ఎలా ఉంది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్. ఓకే, పి అయిపోయింది. నెక్స్ట్ ఈ అనేది ఎలా ఉంది, ఈ అనేది ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ ఎస్ అనేది ఎలా ఉంది, ఎస్ అనేది మనకు పర్సెంటేజ్ ఉంది, ఎస్ అనేది పర్సెంటేజ్. సో కాబట్టి ఈ విధంగా కూడా కొన్ని క్వశ్చన్స్ అనేటివి అడగడం జరుగుతుందన్నమాట. సో ఈ టైప్ కూడా ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇంకా అనదర్ మోడల్ ఎలా ఉంటాయంటే, ఇంకా అనదర్ మోడల్ చూడండి, మనకు కొన్ని నంబర్స్ ఉంటాయి, కొన్ని పర్సంటేజెస్ ఉంటాయి అన్నమాట. కొన్ని నంబర్సు, సింబల్స్, పర్సెంటేజ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఎగ్జాంపుల్ TREND ఇట్ ఈజ్ ఈక్వల్ టు 7% యాష్ ఓకే 94 ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎలా ఉన్నాయంటే PREY ఓకే, ఇది ఎలా ఉందంటే దీనికి 9% యాష్ 8 ఇలాగ ఇచ్చాడు. ఓకే, మనకి ఏం కనుక్కోమన్నాడు వాడు, ఇది కనుక్కోమన్నాడు ARTERY కనుక్కోమన్నాడు. వీటికి మనకి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో మనకు ఏ అనేది ఏమైనా ఉన్నట్లయితే దానికి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏ అనేది చూడండి, ఇక్కడ మనకు TREAD ఇదంతా ఏ ఇక్కడ. ఓకే, TREAD. సో ఇక్కడ ఏ అనేది మనకి ఏది ఇది చూడండి, లెటర్స్ 1 2 3 4 5 1 2 3 4 5 అప్పుడు ఏ ప్లేస్లో ఏముంది ఇక్కడ 9 ఉంది కాబట్టి ఏ ప్లేస్లో ఏం చేస్తారు ఇక్కడ 9 అంటే ఏ అంటే 9. నెక్స్ట్ ఆర్ అనేది చూడండి, ఆర్ అనేది ఏముంది ఇక్కడ నీకు పర్సెంటేజ్ ఉంది కాబట్టి పర్సెంటేజ్ రాస్తారు. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ అయిపోయింది. నెక్స్ట్ టీ అనేది చూడండి, టీ అంటే ఏముంది ఇక్కడ నీకు 7 ఉంది. సో టీ అనేది 7. ఓకే, టీ అయిపోయింది. నెక్స్ట్ ఈ అనేది ఎలా ఉంది మనకు చూడండి, ఇక్కడ ఈ అనేది ఇక్కడ యాష్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ ఉంది కాబట్టి యాష్ రాసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఆర్ అనేది ఎలా ఉంది మనకు పర్సెంటేజ్ ఉంది. ఆర్ అనేది ఇక్కడ మళ్ళీ పర్సెంటేజ్. నెక్స్ట్ వై అంటే ఏముంది ఇక్కడ, వై అంటే ఏముంది ఇక్కడ 8 ఉంది. ఇలాగా మనకు కొన్ని వర్డ్స్ క్రియేట్ చేసి రాయడం జరుగుతుందన్నమాట. సో ఇవి మనకు కొన్ని మోడల్స్ అనమాట. ఓకే, సో టుమారో ఐ విల్ డిస్కస్ రిమైనింగ్ మోడల్స్. అవి ఏంటంటే మనకి వర్డ్ ఏ విధంగా మనం ఈక్వలైజ్ చేయాలి అలాంటివన్నీ కూడా, ఒక వర్డ్ ఒక నంబర్, ఓకే, లేదా నంబర్స్ ఇలాంటివి టుమారో ఐ విల్ డిస్కస్ రిమైనింగ్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.